ఓ చిన్నపాటి దుఃఖం పెట్టిరనుకోర్రి, పొద్దుగాల పోయి షాప్ తీసి మాపటిలి దాకా దందా నడిపి మళ్ళా ఇంటికి పోతప్పుడు అన్ని చదిరి షెటర్ల పెట్టి తాళమేసి పోతారు. తెల్లారినాక మళ్ళొచ్చి దుఃఖం తెరుస్తారు. కిరాణా దుఃఖమైనా, హోటల్ అయినా, బుక్ స్టాల్ అయినా, టీ స్టాల్ అయినా, ఇంకే దందా వేసినా ఇంతే. అసంటి ఓ దుఃఖం ముచ్చట ఇది. కాకుంటే అలాగుంటది. ఏమున్నది, గిరాకీ రాగానే పాన్ కడుతుండు అంటారేమో. ఓ పారి దుఃఖం చూడు రెండ నడుస్తుందో. పోస్ని ఆటోనే పాన్ షాప్ చేసిండు అన్న. హన్మకొండ జిల్లా ఎల్క తుర్తులు ఉరికిస్తుండు దందా. ఎవరైనా చిన్న షెటరో లేదంటో డబ్బా సొంటిది ఇక మధ్య చేస్తారు. నువ్వేందే ఆటోలనే దుఃఖం తెరిచినవని అడిగితే, ఇంతకుముందు పాన్ షాప్ ఉండే, ఈ రోడ్డు వైండింగ్ లో పోయింది ఆ సెంటర్లో. దానికోసం ఈ ఆటోలో పెట్టుకొని సెట్ చేస్తాను, గిరాకీ దెబ్బ తినకుండా. ఆగనాట రోడ్డు వెడల్పు చేస్తుంటే కాక పాన్ షాప్ కూలగొట్టిరట ఆఫీసర్లు. దందా చేయకపోతే ఇల్లు ఖర్చుడు తిప్పలైతుందాయా అని ఫైనాన్స్ లో ఆటో కొనికి ఉపాయం చేసిండట. షాప్ పోయింది కాబట్టి విధి లేదు, ఇక అంతే అని వేసుకోండి. దినం పొద్దుగాలనే ఆటో పట్టుకొని వచ్చుడు, అడ్డా మీద పెట్టుడు, పొద్దుందాకా పాన్లు కట్టుడు, మా పట్టీలు ఇంటి తవ్వ పట్టుడు. మొబైల్ పాన్ షాప్ చూసి తొవ్వంట పోతులంతా పరిశాన్ అవుతుర్రు. అదే ప్రభుత్వం స్పందించి తనకు ఒక చిన్న పక్క భవనం నిర్మిస్తే తనకు ప్రభుత్వ సహాయ సహకారం వల్ల తన ఉపాధి మార్గాన్ని పొందగలుగుతాడు. దుకాణాలు కూలగొట్టేటప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ లో షట్టర్ ఇప్పిస్తామన్నారట ఆఫీసర్లు. అది అయ్యేదాకా ఇంట్లో ఉత్తగుండలేక ఇట్లా నడిపిస్తుండన్నట్టు దందా. మునుపటి కంటే గిరాకీ అట్లట్లనే అవుతుందట. ఎంతైనా దుకాణమేనాయే. ఇక చెప్పునే షట్టర్లకు మారుతుండొచ్చు గానీ ఇన్నొద్దులు మొబైల్ టిఫిన్ సెంటర్లు, పండ్ల దుకాణాలే చూసినాం. కానీ పాన్ షాప్ పెట్టుడే చిత్రం ఉన్నది పోర్రి.